సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలిగితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. కిషోరి వికాసం కార్యక్రమం బాలికల బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తుందని, ఉజ్వల ఆరోగ్యకరమైన సాధికారిత దిశగా ఆమె వేసే అడుగుకు సమిష్టి కృషితో చేయూతనిద్దామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కోరారు. మంగళవారం గుజరాతీపేటలోని ఐసిడిఎస్ కార్యాలయంలో కిషోరి వికాసం 2 కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. కిషోరి వికాసం పోస్టర్లను ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కిషోరి వికాసం పునఃప్రారంభం రాష్ట్రంలో ప్రతి బాలిక భవిష్యత్తును మెరుగుపరచడానికి ఓ మంచి అవకాశమని పేర్కొన్నారు. ప్రతి బాలిక తన పూర్తి సామర్థ్యాన్ని తెలుసుకోగలిగేలా, సమగ్రాభివృద్ధి సొంతం చేసుకునేలా ఈ కార్యక్రమం ద్వారా చేయూత ఇవ్వనున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓల సమన్వయంతో కార్యక్రమం పునఃప్రారంభమైందని, 11 నుండి 18 ఏళ్ల బాలికల విద్య, ఆరోగ్యం, భద్రత, ఆర్థిక స్వావలంబనను మెరుగుపరచడం ఈ కార్యక్రమ లక్ష్యమని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ మధ్యకాలంలో ఒక ఇష్యూ చెప్తున్నారు. అది అందరికీ అర్థమైందో లేదో. పీపీపీపీ అని 4 పీలు. జనరల్గా పీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని ఉంటుంది. ఆయన ఏంటి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని ఈ మధ్య చెప్తున్నారు. అంటే కొంతమంది కింద స్థాయి పేదరికం బిలో పవర్టీ లెవెల్ వాళ్ళని తీసుకొని, కొంతమంది బాగా డబ్బులు ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళతో ఆ పేదరిక నిర్మూలన చేయడం ఒకటి. అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ కింద పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చాలా కంపెనీస్కి వాళ్ళందరికీ తీసుకొచ్చి ఏదైతే రియల్గా నీడీ ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అది ఐసిడిఎస్ ద్వారా ఏదైతే బాలికా వికాస్ ఇది బాలిక కిషోర్ వికాస్ అనే ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమం అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేస్తూ ఏదైతే కొన్ని కంపెనీస్ ద్వారా ఫ్రీగా ఈ డైపర్స్ పంపిణీ అనేది పెద్ద ఎత్తున పిల్లలందరికీ, చిన్న పిల్లలకి 0 to 1 year మధ్యలో పిల్లలకి ఇవ్వడానికి కోసం వారికి ఇప్పుడు అర్బన్ దీంట్లో 4800 డైపర్స్ ఈవేళ తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా ఎవరైతే మన ఈ అంగన్వాడీ కేంద్రాల్లో నమోదై ఉంటారో వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్ళి మీరు తప్పనిసరిగా అవి ఇవ్వాలి, అందేటట్టు చేయాలి. ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఇక్కడ కండక్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథులుగా చేసినటువంటి ఐసిడిఎస్ పిఓ గారు మేడం గారికి, శాంతిశ్రీ మేడం గారికి, అలాగే ఇక్కడ సిడిపిఓ గారికి, అలాగే ఇతర సిబ్బందికి, అంగన్వాడీ టీచర్స్కు అందరికి కూడా, అలాగే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ లీడర్స్కు, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గారికి, ఇతర తల్లిదండ్రులకి, పేరెంట్స్కి అందరికి కూడా నేను నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఏదైతే మినిమం నీడి మౌలిక వసతుల కల్పనలో దిశగా అయితేనేమి, అలాగే మానవ మనుగడకి సంబంధించినటువంటి హెల్త్ విషయంలో కానీ, అలాగే ఎడ్యుకేషనల్ విషయంలో కానీ చాలా కేర్ తీసుకుంటున్న సందర్భంలో ఇప్పుడు ఉన్న యూత్లో పూర్తిగా ఎడిక్షన్, గంజాయి ఇలాంటి మత్తు పదార్థాలకి ఎడిక్ట్ అయిపోవడం ఒక మేజర్ సమస్య మనం చూస్తున్నాం. దానివల్ల తప్పుదోవ పడుతున్నారు యువత. చాలా కేసెస్ నమోదవుతున్నాయి. అది ఒక పక్కకి వెళ్తే, ఇంకో పక్క బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఇంత అవేర్నెస్ వచ్చి, ఇంత మనం డెవలప్మెంట్ వచ్చి, ఇంత ఇంప్రూవ్మెంట్ అయినప్పుడు కూడా ఇంకా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఈ మధ్య బాలింతలకు ఈ సందర్భంగా డైపర్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి శాంతి, పిఓ శోభారాణి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సమాజాభివృద్ధిలో పాత్రికేయులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ డైరీని ఆయన ఛాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ నిరంతరం ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా పాత్రికేయులు పనిచేస్తున్నారని అన్నారు. పత్రికలు ప్రజాస్వామ్య సౌధానికి మూలస్తంభం లాంటివని అన్నారు. అందుకే పత్రికలను 4th ఎస్టేట్లో భాగంగా పేర్కొంటారని తెలిపారు. పత్రికలు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తాయని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు గంజి ఆర్ ఎజ్రా,
ఉపాధ్యక్షులు పెన్నింటి అప్పన్న, ప్రధాన కార్యదర్శి నారాయణమూర్తి, పరిటాల పద్మభూషణ్ సాయి, గొండు మణికుమార్, నందేష్, గొండు జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. అనుమతులు ఉన్న రోడ్డు పనులు అలాగే ముగింపు దశలో ఉన్న భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్ఎండ్బి ఎస్ఈ జాన్ సుధాకర్, పంచాయతీరాజ్ ఈఈఎస్ రామకృష్ణ జిల్లాలో వివిధ పథకాల ద్వారా చేపడుతున్న రోడ్లు, ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణ పనులను వివరించారు. ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్డు ప్రాజెక్టు 315 రోడ్డు పనులు ఉన్నాయని, అందులో 35 పనులు పూర్తయ్యాయని, 280 పనులు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే నాబార్డులో 25 పనులకు 25 పూర్తయ్యాయని అన్నారు. ఇచ్చాపురం, ఇచ్చెర్ల, సోంపేట పనులు పెండింగ్లో ఉన్నాయని తెలియజేయగా జిల్లా కలెక్టర్ సంబంధిత డీఈకి పనులు వేగవంతం కాకపోవడానికి కారణాలపై ఆరా తీశారు. ల్యాండ్ సమస్యలు ఉంటే తెలియజేయాలని అన్నారు. పాతపట్నం, జీసీగడాం, మెలియాపుట్టిలో పనులు పురోగతిపై సమీక్షించి వేగవంతం చేయాలన్నారు. ఏఎంసీ ద్వారా చేపట్టిన పనులు పూర్తయ్యాయని, ఎంపీ ల్యాడ్ పనులు వివరించారు. ఆర్డబ్ల్యూఎస్ త్రాగునీటి పంపిణీకి సంబంధించిన పథకాలను ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఏషాన్ బాషా వివరించారు. అనేక మల్టీ విలేజ్ స్కీమ్స్ 30 ఉన్నాయని, అందులో ఉద్దానం ప్రాజెక్టులోకి 14 మల్టీ విలేజ్ స్కీమ్స్ వెళ్ళిపోతాయని అన్నారు. జేజేఎంలో చేపడుతున్న పనులను తెలిపారు. సమావేశానికి పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ఎండ్బి ఇంజనీర్లు తదితరులు హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 16 మంది యువకులు సౌదీ అరేబియాలో చిక్కుకున్న వారిని కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సౌదీ అరేబియాలో చిక్కుకున్న 16 మంది యువకులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి తక్షణమే చర్యలు తీసుకుంటామని, ఉత్తరాంధ్ర జిల్లాలలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తామని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర జిల్లాలో పరిశ్రమాభివృద్ధికి, యువతలో నైపుణ్యత శిక్షణ పెంపొందించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడతామని తెలిపారు. శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపడుతున్న కురికాన రవికుమార్ను ఆశీర్వదించేందుకు తరలి రావాలని జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ పిలుపునిచ్చారు. మంగళవారం జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ డిసెంబర్ 5వ తేదీ గురువారం సుడా చైర్మన్ పదవి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి తెలుగుదేశం, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 6 నెలల పాలనలో ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేసిందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి నూతన వరవడితో ముందుకు సాగుతున్నామని తెలిపారు. సమావేశంలో జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు పాత్రుని పాపారావు, శ్రీకాకుళం పట్టణ నాయకుడు పాండ్రంకి రాజేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. వైకల్యం శరీరానికి మాత్రమేనని, ఆత్మవిశ్వాసానికి మించిన ఆయుధం లేదని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్ అన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల హిజ్రా వయోవృద్ధుల సంక్షేమ శాఖ శ్రీకాకుళం ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఘనంగా జరిగింది. విభిన్న ప్రతిభావంతులకు ఇటీవల నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు, మెమంటోలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు కావాల్సింది సానుభూతి కాదని, వారికి అవకాశాలు కల్పిస్తే ఉన్నతంగా రాణిస్తారని చెప్పారు. తాము ఎందులోనూ తీసిపోని విధంగా విభిన్న ప్రతిభావంతులు రాణిస్తున్న తీరు అభినందనీయమని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత విభిన్న ప్రతిభావంతులకు 3,000 ఉన్న పింఛనును 6,000కు పెంచారని వివరించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద నిధులు తెచ్చి విభిన్న ప్రతిభావంతులకు బ్యాటరీ ట్రైసైకిళ్లు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల హిజ్రా వృద్ధుల సంక్షేమ శాఖ పీడీ కవిత, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, దివ్యాంగులు పాల్గొన్నారు. విశాఖపట్నంలోని స్థానిక శ్రీకన్య ఫార్చ్యూన్లో మధురం జోన్ కాన్ఫరెన్స్, మధురం టీం జోన్ కాన్ఫరెన్స్ జేఎఫ్ఎస్ పాలిశెట్టి మధుబాబు ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. ఈ కాన్ఫరెన్స్కు ముఖ్య అతిథిగా జేఎఫ్ ఎస్కేవి రావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గెస్ట్ ఆఫ్ హానర్గా జేఏసీ సెనేటర్ అడ్వైజర్ పవన్ కుమార్,
ఫాస్ట్ జోన్ ప్రెసిడెంట్ KMVST రామకృష్ణ, 2024 జోన్ ప్రెసిడెంట్ సురేష్, జోన్ 4 2025 జోన్ ప్రెసిడెంట్ సంతోష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జోన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన పాలశెట్టి మదిబాబు జేఏసీ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జోన్ కాన్ఫరెన్స్ సెక్రటరీ కామేశ్వరరావు, కాన్ఫరెన్స్ ట్రెజరర్ వెంకటేశ్వరరావు, జడ్పీసీలు అనురాధ, వినీత్, ప్రవీణ్ కుమార్, MN గుప్తా, J1 జోన్ ట్రెజరర్ హరికుమార్ తదితరులు పాల్గొన్నారు. వైకల్యం అనేది శరీరానికే కానీ సంకల్పానికి కాదు అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. నేడు దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ Xలో పోస్ట్ పెట్టారు. తాము ఎవరికీ తీసిపోమని నిరూపిస్తూ అన్ని రంగాల్లో ముందుకు పోతున్న దివ్యాంగులందరికీ ప్రపంచ దివ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ఆయన తెలిపారు. నాగవల్లి నదీ తీరాన గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి వైభవోత్సవములు ఘనంగా జరుగుతున్నాయి. అరవెల్లి హరిగోపాల్ శర్మ పర్యవేక్షణలో షష్ఠి వైభవోత్సవం సోమవారం నుండి ప్రారంభం కాగా మంగళవారం ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, ఆలయ అర్చకులు నిర్వహించారు. ఉదయం 4 గంటలకు పెరుగుతో అభిషేకం నిర్వహించి వస్త్రాలంకరణ సేవ, అర్చన నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ప్రదోష కాలార్చన, వేదస్వస్తి, పవలింపు సేవ నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ ప్రాంగణమంతా స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. చిన్నారావు కుటుంబాన్ని మనసున్న దాతలు, స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవాలని సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు మాట్లాడారు. కిలిపాలెం గ్రామానికి చెందిన అలబాన చిన్నారావుకు రోడ్డు ప్రమాదంలో కుడికాలు తెగిపోగా చికిత్స కోసం లక్షల రూపాయలు అవసరమని అపోలోలో వైద్యులు చెప్పడంతో దాతల కోసం ఎదురు చూస్తున్న క్రమంలో తాము స్పందించినట్లు తెలిపారు. తాము 10,000 రూపాయలు మిత్ర బృందం సహకారంతో అందజేసినట్లు తెలిపారు. పెద్ద ఎత్తున దాతలు స్పందించి చిన్నారావును ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్నారావు తల్లి, కుటుంబ సభ్యులు, సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు పొడుగు అవినాష్, జగదీష్, బరాటం చంద్రశేఖర్, ఉర్లాం శివతేజ, పొడుగు చరణ్ గ్రామస్తులు పాల్గొన్నారు. పల్లె పండుగలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తవ్వాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఎంపీడీఓలు, డ్వామా, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. పలు మండలాల్లో రోడ్లు, డ్రైన్ల నిర్మాణంలో పురోగతి పెంచాలని ఆదేశించారు. వారం రోజుల్లో పనులు మొదలు పెట్టకపోతే కేటాయింపులు రద్దు చేసి అవసరమైన చోట ఆ నిధులను సర్దుబాటు చేస్తామని స్పష్టం చేశారు. ప్రగతిలో వెనకంజలో ఉన్న పొందూరు, ఎల్లన్పేట మండల సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. పనులు మొదలు పెట్టడంలో భూసేకరణ, ఇతర అడ్డంకులు తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ బి సుధాకర్ బాబు, జడ్పీ CEO శ్రీధర్ రాజా, పంచాయతీరాజ్ SE నాయుడు తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ IAS అధికారి రంజన్ మిశ్రా కమిటీ రిపోర్టు వచ్చాక వైద్య శాఖలో పోస్టుల భర్తీ విషయంలో ముందుకు వెళ్తే బాగుంటుందని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ SC సెల్ విభాగం ప్రధాన కార్యదర్శి SV రమణ మాదిగ కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఉద్యోగులకు ట్రాన్స్ఫర్ ఆర్డర్లు ఇచ్చి ఉన్నారని, వైద్య శాఖకు ఇవ్వలేదని, అయితే ఈరోజు ప్రముఖ దినపత్రికలో మెడికల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చిందని, ఈ విషయంలో SC సామాజిక వర్గం అందరికీ సమాన న్యాయం జరగాలంటే రంజన్ మిశ్రా కమిటీ రిపోర్ట్ రావాలని ఆకాంక్షించారు. అయితే ఈలోగా వైద్య శాఖలో బదిలీలు చేపట్టాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ముందస్తు లోక్ అదాలత్లో APS RTCకు సంబంధించి 3 కేసులు రాజీ అయినట్లు కార్యదర్శి సన్యాస్ నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ముందస్తు లోక్ అదాలత్లలో ఆర్టీసీకి సంబంధించిన 3 కేసులను అలాగే పలు కంపెనీలకు సంబంధించిన కేసులను కూడా పరిష్కరించడం జరుగుతోందని, బుధవారం కూడా ఈ కార్యక్రమం జరుగుతోందని, న్యాయవాదులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లవంగాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆ వివరాలు ఏంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
లవంగాలలో ఫైబర్, మాంగనీస్, విటమిన్ సి, కే ఉన్నాయి. మాంగనీస్ మెదడు పనితీరును పెంచుతుంది, ఎముకలు గట్టిపడటానికి ఉపయోగపడుతుంది. విటమిన్ సి, కే రోగనిరోధకతను పెంచుతాయి, అదేవిధంగా రక్తం గడ్డకట్టడానికి సహాయపడతాయి. లవంగాలలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి తిమ్మిర్లు, అలసట, అతిసారం వంటి రుగ్మతలకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. లవంగాలలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మీ పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎందుకంటే అంటువ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకునే సామర్థ్యం వీటిలో ఉంది. అంతేకాదు లవంగాల వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. లవంగం నూనె బ్రాంకైటిస్, ఆస్తమా, ఇతర శ్వాసకోశ సంబంధ సమస్యలను, జలుబు, దగ్గు వంటి వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ నూనె శ్వాసనాళాన్ని హాయిపరుస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కూడా కలిగి ఉంటుంది. లవంగం నూనెను ఛాతీపై, ముక్కుపై, ముక్కు చుట్టూ నెమ్మదిగా మర్దన చేస్తే చాలా ఉపశమనం కలుగుతుంది. కొన్ని లవంగాలను కొన్ని చుక్కల లవంగం నూనెతో వేడి నీటిలో వేసి దాన్ని టీలా తాగితే కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజు ఇలా తాగితే నెమ్మదిగా శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఒక లవంగం మొగ్గను నమ్మడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. నొప్పులు, వాపులకు, కీళ్ళ నొప్పులకు చక్కని నివారణ. లవంగాలలోని యుజెనాల్ అనే పదార్థానికి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి లవంగం నూనెలో కూడా పుష్కలంగా ఉన్నాయి. లవంగాలు నోటిపూత, గొంతు వాపులతో కూడా పోరాడుతుంది. రోజు లవంగాలు తీసుకున్న వారిలో కేవలం 7 రోజుల్లో సైకోటిన్ స్థాయిలు తగ్గుతాయి. ఈ సైకోటిన్లను తగ్గించడం వలన కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ గణనీయంగా తగ్గుతాయి. లవంగం నూనె శరీరం జీవక్రియను ప్రభావితం చేసే శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. లవంగాలలోని యాంటీ ఆక్సిడెంట్లు లక్షణాలు రక్త శుద్ధికి సహాయపడవచ్చు. క్రమం తప్పకుండా లవంగాలు తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్పబడిన నైజిరిసిన్ అనే మరొక సమ్మేళనం లవంగాల్లో ఉంది. అందువల్ల లవంగాలను ఆహారంలో చేర్చడం ద్వారా మధుమేహాన్ని తగ్గించవచ్చు. లవంగాలలోని కొన్ని సమ్మేళనాలు కడుపులలోని అల్సర్లను తగ్గిస్తాయి. లవంగాల నుంచి వచ్చే నూనె గ్యాస్ట్రిక్ మ్యాకస్ యొక్క మందం పెంచుతుంది. ఇది కడుపులో లైనింగ్ను రక్షిస్తుంది, సంబంధించిన అల్సర్లను నిరోధిస్తుంది. లవంగాలలోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది, మలబద్ధకం నిరోధించడానికి ఉపయోగపడుతుంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఉత్తమ త్యాగులు సమాజమునకు తెలియకుండానే ఉపయోగపడి వారి చింతన కన్నీటి ధారలో కరిగిపోతారు, సత్యంలో ఐక్యం అవుతారు. ఊహించేవారికి మనస్సులోనే స్వర్గం వీలవుతుంది, విశ్వసించేవారికి హృదయంలో అనుభూతి సత్యమవుతుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. HDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.